ఇప్పుడు అలా పని ప్రదేశాల్లో ఉండేప్పుడు దిశ యాప్ లాంటి యాప్ గనుక ఉండుంటే ఖచ్చితంగా వాళ్ళు రక్షించబడే వాళ్ళు అని మేము నమ్ముతున్నాం అధ్యక్ష. ఇప్పుడు కడియం నర్సరీలో ఒక మహిళకి ఏమైందో మనం అందరం చూసాం అధ్యక్ష. పని చేస్తున్న ఆవిడకేమో బయటికి తీసుకెళ్లి అత్యాచారం చేసి హత్య కూడా చేయడం జరిగింది అధ్యక్ష. ఇలాంటి సందర్భాల్లో అలాంటి యాప్ కనుక ఉండుంటే ఉపయోగపడేది అధ్యక్ష. ప్రతిదానికి రాజకీయాలు మాట్లాడాలి అని అనుకుంటారు వేరే ప్లాట్ఫామ్, కానీ ఇక్కడ మహిళల భద్రత గురించి, అదే వర్క్ చేసే ప్లేసుల్లో మహిళల భద్రత గురించి మాట్లాడారు అధ్యక్ష. లైంగిక వేధింపుల గురించి మాట్లాడారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ క్షమించాలి, ఇది ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ కి సంబంధించిన క్వశ్చన్ అధ్యక్ష. ఇందాక మా మంత్రి గారు మేము కూడా మాట్లాడుకున్నాం, కాకపోతే నా పేరు మీద క్వశ్చన్ వచ్చింది కాబట్టి ఆన్సర్ చేస్తున్నా. కానీ ఒకటేంటంటే క్వశ్చన్ వేసేటప్పుడు ఏ మంత్రిత్వ శాఖకి వేస్తున్నారో కూడా ఒకసారి చూసుకోవాలి. రెండోది కూడా క్వశ్చన్ కి సంబంధించిన క్వశ్చన్స్ మళ్ళీ అడిగితే బాగుండేది. నిన్న అసెంబ్లీలో జరిగింది మహిళల మీద వేధింపులు, డ్రగ్స్ గాంజా విషయం గురించి మాట్లాడారు అధ్యక్ష. నన్ను క్వశ్చన్ డ్రగ్స్ గాంజాయి గురించి మాట్లాడినప్పుడు గౌరవ సభ్యులు చెప్పిన దానికి నేను అసెంబ్లీలో సమాధానం చెప్పాను అధ్యక్ష. దానికి సంబంధించి క్వశ్చన్ అడిగితే డెఫినెట్ గా ఇక్కడ కూడా సమాధానం చెప్పే స్థాయి మాకు ఉంది అధ్యక్ష. అందులో ఎక్కడ కూడా వెనుకడిగే ప్రసక్తి లేదు. నెక్స్ట్ అడిగారు కాబట్టి కూడా చెప్తున్నాను అధ్యక్ష, దిశ యాప్ గురించి. అసలు అమ్మా మీరేమనుకోవద్దు, మనం అందరం కూడా మహిళలమే. ఒక్కసారి గుండెల మీద చేసుకొని మాట్లాడుకుందాం. దిశ చట్టం అనేది చట్టబద్ధత అయిందా? ఒక్కసారి మీరు ఆలోచించుకోండి. నేనేమి రాజకీయాలు మాట్లాడలేదు. మీరు రాజకీయాల్లో ఉన్నారు, నేను రాజకీయాల్లో ఉన్నాను. మీరు ఒక మహిళ, నేను ఒక మహిళ. మీరు మహిళల గురించి పోరాడుతున్నారు, నేను మహిళల గురించి పోరాడుతున్నాను. మన గుండెల మీద చేసుకొని